వీరబాబుడు ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు? ప్రథమ శవాల గంపు నువ్వును. ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ 5 స్టార్ హోటల్ కట్టేస్తే రేపొద్దున నా శవాన్ని మా రాముడి శవాన్ని ఎక్కడ పూడ్చాలరా? పోదురు బాబు బడాయి, నా మేడుంటే ఆడి శ్మశానమే. అంటే ఇప్పుడు ఇది శ్మశానం, మేమంతా శవాలమునా? అయ్యి బాబాయ్, అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఏట్లేదు బాబు, మొన్న మొగసేవాన్ని పూడ్చిపెట్టినాం, దాన్ని బయటికి పీకాలి. ఎవరు? నేనా? అబ్బా మీరు కాదండి, ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను. అసలైనా శవంతో నీకేంట్రా పని? ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? ఎలా కోలాలో అడగండి బాబు. ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట. అది మర్డర్ కేసో మామూలు సావో తెలుసుకోవాలి. ఎవరు? నువ్వా? పోలీసులా? పోలీసులండి. మరి నీకెందుకురా టెన్షన్? వీరబాబు బాబు, ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము శ్మశానాన్ని మోసుకెళ్ళాలి. వెళ్ళి కమిషనర్ కలుసుకోరా. అట్టాగే బాబు, సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు. కొత్త బాబు ఏడ్చావు. ప్రథమ కాటి కాపరి కామెడీ నువ్వును. రే రాముడు, మన ఇద్దరం 3:00కల్లా బయటికి వెళ్ళాలి. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో. ఎందుకురా? నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి. సరిగ్గా చెప్పాడు బాయ్. అది కాదురా, సాయంత్రం 4:00కి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అందుకు. ఈజ్ ఇట్? వెరీ గుడ్, తప్పకుండా వస్తాను. పని కానీ. వీడు రామచంద్రరావు అని నాకు మంచి ఫ్రెండ్. నేను రాముడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. రాముడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. అడుగు కూర్చోబెట్టు. తీసుకో తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నుంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లా ఉందండి. బాబాయ్, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పొచ్చు కొడతా. ఏ ఇవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం, నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, 3వది మా అబ్బాయికి. ఇంకో షరతు, నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర, 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు బాబాయ్. అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్. వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కానుకలేవో వాళ్ళ మహాలు కొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో. నాకు అవసరం లేదు. అది కాదురా. ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అందగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిథి కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చుకోండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపిల్లలు. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కయ్య లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వారికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000 మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక మౌనిక, నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. సీతా, సీతా, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆవరణ రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకి సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా,
నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే నా కొడుక మజాక. కానీ ఏంటో నసురుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? అన్న వెద ఉద్యోగం పోతే పోయింది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా, ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్ళి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్ళి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్ళి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్ళి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను, ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు వస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, ఊరిది ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగకాకులు కలిసే తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను, మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంక బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. హలో మోనికా, కంగ్రాచులేషన్స్. దేనికి? కంగ్రాచులేషన్స్ మోనిక. కంగ్రాట్స్ మోనిక. హలో మోనికా, కంగ్రాట్స్. ఈరోజు కాలేజ్లో అందరికీ ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది. హలో మౌనిక, మీరు ఒక్కరే మిగిలిపోయారు, తీసుకోండి. శుభలేఖ, పెళ్ళెవరికి? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేనెందుకు సన్నాయి వాయిస్తాను? నా పెళ్లి కాబట్టి నేనే కార్డు పడుతున్నాను. కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. పెళ్ళెక్కడా? మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో అమాప్కే ఏకం లాగా దిల్వాలియే దుల్హానియే లే జాయేంగే లెవెల్లో నా పెళ్లికి మీరు లేచి రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి దేవురు? మనూరే. చదువుకుందా? మన కాలేజీలోనే. మన కాలేజీలోనా? పేరేంటి? మన పేరే. మన పేరేమిటండి? మన పెళ్లి కదండి. మన పెళ్ళ? చూడండి, శ్రీకాంత్, వాట్ ఇస్ దిస్? మీ ఫోటో పక్కన నా ఫోటో. నీకు మేనర్స్ ఉందా? నన్ను ఏడిపించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా? సారీ, ఈ రోజు April 1 కదా, ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ, తీసుకో. నీలాంటి వాళ్ళకి ఇది టేక్ ఇట్ ఈజీ. April 1 రోజే కాదు, ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫూల్స్ చేస్తూనే ఉంటారు. మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. అంతేకాని నీలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు. నీ దగ్గర డబ్బులున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి. ఏ మచ్చపడ్డా నీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది. కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదు పడ్డా ఈ జన్మలో పోదు. ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు.